అందరికీ నమస్తే అండి. ఈ పెళ్లి సంబంధాలు చూస్తుంటే నాకు నిజంగా చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే 50-60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మీరే హైదరాబాద్ ఇల్లు కొనలేకపోతున్నారు, మీరే ఫ్లాట్లు కొనలేకపోతున్నారు, మీరే పొలాలు కొనలేకపోతున్నారు, మీరే కారు కొనలేకపోతున్నారు. 25 ఏళ్ళు ఎట్లా కొంటాడు? కనీసం ఆ మాత్రం కూడా ఆలోచించరా? ఇంతసేపు నా సాఫ్ట్వేర్ జాబ్ ఉందా, ఎంప్లాయా, లేకపోతే డాక్టరా, లాయర్ అని ఆలోచిస్తున్నారు. ఇంతసేపు నా ఒకరి కింద పనిచేసేటోనికి నీ బిడ్డని ఇవ్వాలనుకుంటున్నారు తప్ప వాని కాళ్ళ మీద వాడిని నిలబడుతుంది మాత్రం బిడ్డని ఇవ్వాలి అసలు మైండ్ సెట్ లేదు. పోనీ ఇట్లా ఆలోచించే వాళ్ళు పోనీ ఒక ఎంప్లాయీస్ అంటే కాదు, ఒక రైతు, పోనీ ఒక డ్రైవర్ అన్న ఉంటాడు, ఒక రైతు అన్నయ్య ఉంటాడు, ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటాడు. ఎప్పుడైనా ఒకరు గుర్తుపెట్టుకోండి, కష్టం చేసుకుంటానికి నీ బిడ్డని ఇస్తే ఖచ్చితంగా సుఖపడుతుంది. ఒకరి కింద పని చేసుకుని అమ్మనైనా ఆస్తుని చూసి పిల్లనిచ్చిన అనుకో జీవితాంతం నీ బిడ్డ కష్టమే పడుతుంది. సెంటు వాసన చూసి పిల్లనివ్వకు, చెమట వాసన చూసి పిల్లనివ్వు, నీతో పాటు నీ బిడ్డ కూడా సుఖంగా ఉంటుంది. అది అర్థం లేకుండా నీ 10 లక్షలు ఎన్ని ఇస్తా, 20 లక్షలు ఎన్ని ఇస్తా, ఇప్పుడు నువ్వు లేనోనికి ఇస్తే వాడు ఈక్వల్ అవుతాడు కదా. అది మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉన్న జాబ్ చెప్పుకోనికే వాడు ఎంత సంపాదిస్తాడు, తిప్పి కొడతా 40,000 30,000 సంపాదిస్తే వాడు జాబ్ చేసినట్టే వాడు చెప్పుకోనికే. ఎందుకు చెప్పుకోనికే? డ్రైవర్లు అంటే అందరికి అంత చులకనా? రైతులు అంటే అంత చులకనా? ఒక్కని కింద పని చేయకుండా బతుకటోని పిల్లని ఇస్తే నీ పిల్లని మంచిగా చూసుకుంటారా లేదా అని మాత్రమే ఆలోచించండి. అంతే తప్ప ఎంప్లాయీలకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. చాలా నాకు విచిత్రం అనిపిస్తుంది ఒక్కొక్కటి చెప్తుంటే. కష్టం చేసడానికి బిడ్డనిచ్చినావు అనుకో. ఇప్పటికి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నీ బిడ్డనిచ్చింది, ఇప్పుడు నీ బిడ్డకి 10 ఎకరాల పొలం ఉంది అనుకో, జాబ్ ఉందని పిల్లనిస్తావు. అదే పెళ్ళైన తర్వాత పోతే ఏం చేస్తావు? నీ బిడ్డనైతే ఇడిపించుకోలేవు కదా. సో ఇప్పుడు ఏమి లేని పిల్లని ఇస్తే వాడు సంపాదించుకుంటాడు కదా. కొంచెమైనా ఆలోచించండి. జాబుని చూసి కదా ఇచ్చేది, వాడు మంచోడా కాదన్న బిడ్డను ఎట్లా చూస్తాడని చూసి పిల్లనివ్వాలి. అసలు మీరు కులాన్ని చూస్తున్నారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కులాన్ని చూస్తారా? అస్సలు చూడరు. మన తక్కువ జాతి దాంట్లోనే ఇవన్నీ ఉంటాయి తప్ప ఉన్న దాంట్లో అసలు కులం ఉండదు, మతం ఉండదు, ఏముండదు. చేసేసుకుంటారు. ఒక్కడికి 2 సార్లు ఆలోచించి పిల్లనివ్వండి. ఈరోజు అమ్మనైనా సంపాదించిన ఆస్తిని చూసి ఇవ్వకండి. వాడు కష్టపడి కనీసం వాడు నడిపే బండి కొన్నా కానీ వాడు కష్టజీవాన్ని ఆలోచించండి. అదొకటి మైండ్లో పెట్టుకొని పిల్లనివ్వండి. ఎంతసేపున నేను ఎంప్లాయీలకు ఇస్తా, ఎంప్లాయీలు ఏం కట్టరు. వాడిచ్చే 30,000కి వీడు పొద్దున లేవాలి, పోవాలి, పని చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, 24 గంటలు డ్యూటీ చేయాలి. అదే ఓన్ కింద పని చేయలేదు అనుకో, వాడు రాజా వానికి ఇష్టం ఉన్నప్పుడు పోతాడు, కష్టమైనప్పుడు ఊరుకుంటాడు. ఒక్కడికి 2 సార్లు ఆలోచించి పిల్లనివ్వండి. ఎంతసేపు ఎంప్లాయీలకు ఇస్తా అంటారు. ఏం చేసుకుంటారు ఆ ఎంప్లాయీలు? అమ్మనైనా ఆస్తుని చూసి ఇవ్వకండి. వాడికి కష్టం చేస్తాడు చూడు, వానికి నీ బిడ్డ బాగుంటుంది, నీ బిడ్డతో పాటు మీరు కూడా బాగుంటారు.